హలో గైస్, నా పేరు మోహన్. మీరు చూస్తున్న ట్రేడ్ తెలుగు ఛానల్. ఇవాళ మనము సీ కోస్ట్ షిప్పింగ్ లిమిటెడ్ కంపెనీ గురించి స్టాక్ అనాలిసిస్ చెబుతాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. హలో గైస్, సీ కోస్ట్ షిప్పింగ్ సర్వీసెస్ లిమిటెడ్ కంపెనీ. ఇది ఇంపోర్టెంట్ ఎక్స్పోర్ట్ చేసే కంపెనీ షిప్పింగ్ ద్వారా. అలాగే వీళ్ళు 2005 లో వీళ్ళ ఎక్స్పోర్ట్ అనేది చేశారు. అది కూడా 6 కంటైనర్స్ గా స్టార్ట్ చేశారు. అలాగే వీళ్ళు 6 years బ్యాక్ వెళ్తే 12 కంటైనర్స్ తో వీళ్ళు ఈ కంపెనీని స్టార్ట్ చేశారు. గుజరాత్ లోని వీళ్ళకి అతిపెద్ద ఫ్రైట్ ఫార్వర్డ్లతో ఒకరిగా వీళ్ళు ఎదిగారు. అలాగే ఈ కంపెనీ బల్క్ కార్గోస్ వరల్డ్ వైడ్ గా వీళ్ళు ట్రాన్స్పోర్ట్ అనేది ఎక్స్పోర్ట్ చేస్తారు. ఇక్కడ చూసుకుంటే మనం మెజారిటీ ఆఫ్ ది బల్క్ కార్గోస్ స్టార్టెడ్ వచ్చి వాటర్ వే ద్వారానే వెళ్తుంది. అలాగే రోడ్ రైల్ అండ్ సీ కోస్ట్ ప్లేస్ అండ్ బిటల్ రోల్ అండ్ కోస్టల్ ట్రేడ్ నుంచి జరుగుతుంది వీళ్ళ ఇంపోర్టెంట్ ఎక్స్పోర్ట్. ఈ కంపెనీ టోటల్ ఆపరేటింగ్ ఇన్కమ్ చూసుకుంటే ఇంప్రూవ్డ్ వచ్చి 236% గా ఉంది ఇయర్ టు ఇయర్ బేసిక్స్ లో. అలాగే వీళ్ళ లాస్ట్ ఇయర్ 2023 వీళ్ళ సేల్స్ చూసుకుంటే 429.58 crores గా ఉంది. FY23 లో ఇది వీళ్ళు ఫోకస్ చేసింది వచ్చి ట్రేడింగ్, ఆగ్రో కమోడిటీస్, ప్రొవైడింగ్ వచ్చి బల్క్ కార్గో సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు. ఎబిటా మార్జిన్ చూసుకుంటే 7.17% గా ఉంది FY23 లో. ప్రీవియస్ ఇయర్ టు FY22 లో 5.14 గా ఉంది. వీళ్ళ ట్రేడింగ్ హైయర్ మార్జిన్ వచ్చి ఆగ్రో కమ్యూనిటీస్ మీద జరుగుతుంది. అలాగే వీళ్ళ ఎబిలిటీ చూసుకుంటే ప్రొజెక్టెడ్ రెవెన్యూ వచ్చి క్రోర్స్ లో ఉంది. వీళ్ళ ఆపరేషన్ చూసుకుంటే బల్క్ కార్గో సర్వీసెస్ గా ట్రేడింగ్ అనేది జరుగుతుంది. ఈ కంపెనీ సిగ్నిఫికెంట్ క్యాపెక్స్ డ్యూరింగ్ 2020 లో వీళ్ళ రిస్క్ తీసుకుంటేందుకు వచ్చి వీళ్ళు బల్క్ కార్గో హ్యాండిలింగ్ FY22 కల్లా నిర్వహిస్తున్నారు. బల్క్ ఆర్డర్స్ తీసుకొని వీళ్ళు కార్గో షిప్పింగ్ అనేది చేస్తారు. అలాగే FY23 లో కార్గో షిప్ ని 51 crores కి వీళ్ళు బై చేశారు. ఈ షిప్ కి లైసెన్స్ రావాల్సి ఉంది. కంపెనీ ప్రమోటర్ వచ్చి మనీషా. ఇక్కడ మనము ఇయర్ టు బేస్ స్టాండర్డ్ అని చూసుకుంటే టోటల్ ఆపరేటింగ్ ఇన్కమ్ వచ్చి FY22 లో FY23 చూసుకుంటే FY22 లో వచ్చి 127 crores దాకా ఉంది. అలాగే FY22 లో 429 crores దాకా ఉంది. చాలా పెరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే FY23 లో మంచి సేల్స్ అనేది జరిగింది ఈ కంపెనీకి. అలాగే ఎబిటా చూసుకుంటే 6 నుంచి 30% గా పెరిగింది ఇయర్ టు ఇయర్ లో. అలాగే టోటల్ డెట్ వచ్చి వీళ్ళకి 22 లో 2.56 టోటల్ డెట్ చూసుకుంటే PAT చూసుకుంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చి 2.56 crores దాకా వచ్చింది. అదే FY23 లో చూసుకున్న 14.28 crores దాకా ఉంది. వీళ్ళ డెట్ చూసుకుంటే లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఇయర్ పెరిగింది. 2023 లో 22.51 ఉంది. అలాగే 28.38 crores దాకా వీళ్ళకి నెట్ అప్ అనేది ఉంది. వీళ్ళ రేషియోస్ ఎబిటా మార్జిన్ చూసుకుంటే 5 నుంచి 7% గా పెరిగింది. ఎబిటా అనేది యాజ్ అ గుడ్ కంపెనీగా చాలా మంచిగా ఉంది కంపెనీ. అలాగే PAT మార్జిన్ చూసుకుంటే 2 నుంచి 3 దాకా ఉంది. ఓవరాల్ 4.47 నుంచి 4.46 దాకా ఉంది. ఓవరాల్ ఈ కంపెనీ చూసుకుంటే లిక్విడిటీ పరంగా గానీ వీళ్ళ సేల్స్ గ్రోత్ గానీ చాలా బాగున్నాయి. క్వార్టర్లీ రిజల్ట్స్ చూసుకుంటే వీళ్ళు ప్రీవియస్ సెప్టెంబర్ 2023 లో 121 crores సేల్స్ జరిగితే అలాగే డిసెంబర్ లో చూసుకుంటే 27 crores దాకా ఉంది. ఓవరాల్ గా వీళ్ళు చూసుకుంటే సెప్టెంబర్ లోనే వీళ్ళ సేల్స్ గ్రోత్ అనేది హెవీగా ఉంది. సెప్టెంబర్ లో వచ్చి 7 crores దాకా వీళ్ళ నెట్ ప్రాఫిట్ ఉంది. అలాగే డిసెంబర్ చూసుకుంటే వీళ్ళు -0.07 lakhs దాకా వీళ్ళకి ప్రాఫిట్ అనేది ఉంది. ఓవరాల్ గా వీళ్ళు ప్రాఫిట్ లోనే ఉన్నారు. బట్ వీళ్ళు ఈ ఇయర్ లో తగ్గడానికి కారణము వీళ్ళు ఇంకొక దాంట్లోకి ఎంటర్ అవుతున్నారు. ఎయిర్ కార్గో బిజినెస్ లోకి ఎంటర్ అవుతున్నారు. ఈ కంపెనీ మనము చూస్తే 2022-2023 వరకు మార్చి 2022 లో మాత్రమే 2 crores 30 lakhs దాకా ప్రాఫిట్ లో లేరు, లాస్ లో ఉన్నారు. మళ్ళీ ఫర్దర్ గా జూన్ 22 నుంచి చూసుకుంటే అక్కడ నుంచి ప్రాఫిట్ లో ఉన్నారు. ఇలా ఆపరేటింగ్ మార్జిన్ కూడా చూసుకుంటే ప్రీవియస్ ఇయర్ తో 2020 నుంచి ఇయర్ టు ఇయర్ పెరుగుతూనే ఉంది మార్జిన్. కానీ లాస్ట్ ఇయర్ టు డిసెంబర్ లో వచ్చి మార్జిన్ అనేది డౌన్ అయింది. 1.96 దాకా డౌన్ అయింది. ఓవరాల్ గా ఇది రిజల్ట్స్ కూడా చాలా బాగానే ఉన్నాయి. కానీ ఈ ఇయర్ లో అనేది ప్రాఫిట్ అంత లేదు. ఈ కంపెనీ ROCE చూసుకుంటే 2023 లో 38% దాకా ఉంది. ప్రీవియస్ ఇయర్ తో పోలిస్తే ఈ ఇయర్ అనేది ROI అనేది పెరిగింది. అలాగే ప్రమోటర్స్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూసుకుంటే పబ్లిక్ వచ్చి డిసెంబర్ కి వచ్చి 99.97 దాకా హోల్డ్ చేస్తున్నారు. అంటే మనకి పబ్లిక్ లాస్ట్ సెప్టెంబర్ లో 72.16% గా ఉంటే డిసెంబర్ కల్లా 99.97% గా ఉన్నారు. అంటే పెరిగింది షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ అనేది. ఇంకా ప్రమోటర్స్ చూసుకుంటే మనము ఓవరాల్ గా వీళ్ళు 57 నుంచి 0.04 వరకు ప్రమోటర్స్ అనేది వీళ్ళ షేర్స్ అనేది తగ్గాయి. ఇంకా FIs చూసుకుంటే FIs లాస్ట్ వీళ్ళు ఇన్వెస్ట్ చేసింది వచ్చి 1.78, అది కూడా 2022 నుంచి జూన్ 22 వరకు. ఓవరాల్ గా ఈ కంపెనీ ఇది సీ కోస్ట్ షిప్పింగ్
సర్వీసెస్ లిమిటెడ్ కంపెనీ. ఈ కంపెనీ లిస్ట్ అయింది వచ్చి ఏప్రిల్ 13, 2020 లో లిస్ట్ అయింది. ఇది హైయెస్ట్ వెళ్ళింది వచ్చి 22.0.7 దాకా వెళ్ళింది. అది కూడా 2021 వరకు. మళ్ళీ అక్కడ నుంచి ఫాల్ అయింది 2020 నుంచి 2021 నుంచి 2022 వరకు ఫాల్ అయింది. మళ్ళీ అక్కడ నుంచి చూసుకుంటే కదా జూలై 22 నుంచి కన్సాలిడేట్ అవుతుంది. అరౌండ్ డిసెంబర్ 23 వరకు కన్సాలిడేట్ అవుతుంది. మళ్ళీ అక్కడ బ్రేక్అవుట్ అయింది. బ్రేక్అవుట్ వచ్చి డిసెంబర్ 26 బ్రేక్అవుట్ అయింది. బ్రేక్అవుట్ హైయెస్ట్ వచ్చి 6.61 కు టచ్ మళ్ళీ ఫాల్ అయింది. అగైన్ కరెంట్ ప్రైస్ వచ్చి 3.85 దాకా ఉంది. ఈ కంపెనీ ఫ్యూచర్ లో మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇచ్చే స్కోప్ ఉంది. ఎందుకంటే వీళ్ళు చేసిన వర్క్ వీళ్ళు ఫర్దర్ గా వీళ్ళు ఎయిర్ కార్గో షిప్ కి బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. వీళ్ళ రిజల్ట్స్ చాలా బాగున్నాయి. నా టార్గెట్ వచ్చి స్వింగ్ ట్రేడింగ్ లో నేనైతే తీసుకునేది టార్గెట్ వచ్చి హైయెస్ట్ వచ్చి 6.70 నా టార్గెట్. ఇప్పుడు వన్ డే లకి వెళ్తాను, వన్ డే చార్ట్ లకి. ఇక్కడ చూడండి మనము 100 మూవింగ్ యావరేజ్ యూస్ చేస్తుంటే ఇక్కడ చూస్తే మనము రెడ్ అబోవ్ వెళ్ళింది గ్రీన్ కన్నా, కాబట్టి సెల్లింగ్ లో ఉంది. నేనైతే ఫర్దర్ గా చూస్తున్నా సెల్లింగ్ లో ఉంది. నేను ఇప్పుడు బై చేయాలనుకోలేదు. ఒకవేళ బై చేయాలనుకుంటే నేను బై చేసే టైం వచ్చి ఇక్కడ 3.48 కి నేను బై చేశాను. ఎందుకంటే ఇంకా ఫాల్ అవుతుంది. ఇది దీనికి టచ్ అయ్యి అగైన్ మళ్ళీ ఇట్లా ఇలా వెళ్తుంది. ఇలానే కాదు, ఇలా సస్టైన్ అయ్యి మళ్ళీ ఎలాగైనా వీళ్ళ పైకి వెళ్తుంది. ఎందుకంటే వీళ్ళ రిజల్ట్స్ పోస్ట్ చేసే ఫర్దర్ గా మూవ్ అవుతుంది షేర్ ప్రైస్ అనేది. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే మనము ఈ టార్గెట్ 100 కూడా నేను 100 అయితే ఇచ్చుకుంటున్నాను టార్గెట్ అయితే. ఇది ఫర్దర్ గా లాంగ్ టర్మ్ అయితే హోల్డ్ చేసినామంటే ఫర్దర్ గా మంచి రిటర్న్స్ అనేది ఇస్తుంది ఈ కంపెనీ. మనము సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూసుకుంటే ఫర్దర్ గా నా రెసిస్టెన్స్ వచ్చి 4.52 ఉంది. అది ఫాలో అవుతే 3.86, అది ఫాలో అవుతే 3.43 ఉంది. ఇది లాస్ట్ స్టాప్ లాస్ చూసుకుంటే 3.43 స్టాప్ లాస్. మనం బై చేసే ప్రైస్ వచ్చి మనం బిలో దీనిపైన అబోవ్ సస్టైన్ అయితే ఇక్కడ 3.64 అబోవ్ పైన వెళ్తే మనము అబోవ్ పైన వెళ్తే టార్గెట్ రీచ్ అవుతాము. అలాగే మనం ఫాలో అయితే ఇక్కడ మనం ఇంకోటి పెట్టుకుంటాము. స్టాప్ లాస్ వచ్చి 3.43 ఉంటుంది. అలాగే దీని బిలో ఫాలో అయితే 3.43 దాకా ఉంది. ఓవరాల్ గా ఇది నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.